ఇత్యాదిగా అనేక నివేదికలు మొత్తం కూడా వ్యాయామ అంశంలో గాని ఆర్థిక అవకతవకలు గాని 19 మంది అధికారుల ఇందులో అక్రమాలలో లోపాలున్నాయని పూర్తిగా ఇది అవినీతికి పాల్పడినటువంటి పథకంగానే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది. 38,500 కోట్ల బడ్జెట్ ఉన్నటువంటి ఎత్తిపోతల పథకాన్ని 1,10,000 కోట్ల వ్యయాన్ని పెంచి అవినీతికి పాల్పడ్డారు. ఈ అవినీతిలో 19 మంది అధికారుల ప్రమేయం ప్రత్యక్షంగా ఉందని కూడా నివేదికలో పేర్కొన్నారు. కాళేశ్వరం అవినీతి పైన ఏనాడు చర్చకు రాకుండా, ఇచ్చినటువంటి నోటీసులకు స్పందించకుండా ఏకపక్షంగా ఇవాళ వాళ్ళు వ్యవహరించినటువంటి హరీష్ రావు గారు, కేసీఆర్ గారు ఈ కాళేశ్వరం అవినీతిలో బయటపడేందుకే ఈరోజు కోట్ల చుట్టూ వెళ్లి స్టేలు తెచ్చుకుంటా ఉన్నారు. నేను అంటా ఉన్నాను, హరీష్ రావు గారు మీకు నిజంగా ఏ నేరం చేయకపోతే, ఏ అవినీతి పాల్పడపోతే ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ నివేదికను మీరు సవాల్ ఎందుకు చేయట్లేదు? మీరెందుకు ప్రజాక్షేత్రంలో నిలబడట్లేదు? దొంగచాటుగా దొడ్డిదారుగా వెళ్లి ఎందుకు స్టేలకు తెచ్చుకుంటా ఉన్నారు? మా అభిప్రాయం తీసుకోలేదు, కనీసం మా నివేదిక తీసుకోలేదని మాట్లాడడం అనేది నిస్సిగ్గుగా ఉంది. హరీష్ రావు గారు చేస్తున్నటువంటి ముమ్మాటికి అవినీతికి అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ రోజు మేకపోతు గాంభీర్యంలాగా రోజు ప్రజాపాలన పైన, ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి గారి పైన ఈరోజు మాట్లాడే హరీష్ రావు గారు, నీకు నిజంగా నైతికత ఉంటే పీసీ ఘోష్ ఇచ్చిన కమిషన్ నివేదిక ప్రకారం నిలబడు. ఇవాళ కోట్లకెళ్లి దొడ్డిదారున దొంగచాటుగా స్టేలు తెచ్చుకున్నంత మాత్రాన నీ దొంగతనం, నీ అవినీతి, నీ అక్రమాలు మాసిపో అనే విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాం. ముమ్మాటికి కాళేశ్వరం అవినీతి ప్రాజెక్టులో లక్షల కోట్ల రూపాయలు దోపిడీకి పాల్పడ్డారు మీరు అనే విషయాన్ని కమిషన్ తెలిసింది. మీరు నియమించినటువంటి అధికారులే 100 కోట్లకు ఏసీబీలో కూడా దొరికినటువంటి అంశాన్ని మనం చూడగలం. కాబట్టి ఏది ఏమైనా ఈ రోజు కాళేశ్వరం అవినీతి పైన ప్రభుత్వం పారదర్శకంగా, నిజాయితీగా ఇవాళ సుప్రీంకోర్టు న్యాయమూర్తి అయినటువంటి పీసీ ఘోష్ కమిషన్ గారిని నియమించింది. ఎక్కడా కూడా అతను ప్రతి క్షుణ్ణంగా పరిశీలించి ఇవాళ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో ముమ్మాటికి 38,000 కోట్ల వ్యయాన్ని 1,10,000 కోట్లు పెంచి ఈరోజు ముమ్మాటికి అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రాజెక్టు అనుకూలమైన కాకపోయినా కూడా ఈరోజు వాళ్ళ ఏకపక్షంగా నిర్ణయించుకొని అధికారులకు కనీసం నియమ నిబంధనలు ఇవ్వకుండా ఏకపక్షంగా నియమించారు. కాబట్టి పీసీ ఘోష్ కమిషన్ నిర్ధారణ చేసింది, ముమ్మాటికి వాళ్ళు అవినీతికి పాల్పడ్డారు. కాబట్టి వాళ్ళు ఎక్కడ జైళ్లలో పోవాల్సి వస్తుందని ముందస్తుగా భయపడే ఈరోజు దొంగచాటుగా వెళ్లి స్టైల్ తెచ్చుకోవడం అంటేనే హరీష్ రావు ముమ్మాటికి ఇది పిరికి పంద చర్య. తెలంగాణ ప్రజలకు హరీష్ రావు గారు క్షమాపణ చెప్పాలి, నీ అవినీతిని బయట పెట్టాలనే విషయాన్ని మరొకసారి హరీష్ రావు గారికి నేను సూటిగా సవాల్ చేస్తా ఉన్నాను. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి గారి పైన, మంత్రుల పైన, ప్రజాపాలన పైన మాట్లాడే నైతికత నీకు లేదు అనే విషయాన్ని హరీష్ రావు గారికి నేను సవాల్ చేస్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారి గురించి మాట్లాడే నైతికత ఉందా? ఇవాళ నువ్వు 10 ఏళ్ల పాటు అధికారం నీ చేతులుందని ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని మీరు దోచుకున్నారు. మీరు దోచుకొని రాష్ట్రం అంతా అనేక Subscribe us and press the bell icon for more interesting updates.